ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, knowledge society is our aim. How to achieve knowledge society? నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్ళే కాకుండా నాలెడ్జ్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ టు ది ఆన్లైన్ ఆఫ్లైన్. బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ globally has to be disseminated to the last mile for their productivity. That is one objective you have to keep. School education, ఇవన్నీ కూడా నాలెడ్జ్ని ప్రమోట్ చేసేటప్పుడు ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపి యు ఆర్ ప్రమోటింగ్. యు ఆర్ కంపీటింగ్, ప్రమోటింగ్. బీ క్లియర్. అవతలని సెపరేట్ చేయడం కాదు, మీరు కంపీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మన చేత కానప్పుడు అవతలని సెపరేట్ చేస్తే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ కామన్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు పిల్లలు నెంబర్ 1 ఉండాలి. అపార్ది ఇంటిగ్రేట్ చేస్తున్నారు. NIRF కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొని మీరు ప్రపంచం మొత్తం ఫౌండేషన్ ఎట్లా వేసారో ఎడ్యుకేషన్ కూడా స్టడీ చేసుకొని అవసరమైతే టీమ్స్ను పంపించి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరికులం కంటిన్యూగా మార్చాలి. ఒకప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కరికులం మార్చడానికి పంపించాం, ఇప్పుడు మానేసాం. అది ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయాలి. ఆ కరికులం ఎట్లా జరుగుతూ ఉంది, ఫ్యూచర్ ఎట్లా నాలెడ్జ్ మారుతూ ఉంది, దాన్ని కూడా చూసుకొని 2 చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీరు ఇచ్చేసి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, సో దట్ జాబ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, టూరిజం, ఇలాంటివి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా, నాట్ ఓన్లీ జనరల్ యూనివర్సిటీస్, ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా మీ కాలేజెస్లో కూడా సిలబసెస్ కూడా మీరు మార్చాలి. ఇక్కడి నుంచి టోటల్గా మార్చే పరిస్థితి రావాలి. స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ, ఈ 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఇప్పుడు మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. ఇంత మురుమారికి కాకుండా 5 జోన్స్ పెట్టాం. 5 జోన్స్లో ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని లింక్ చేస్తున్నాం. లింక్ చేసి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు వీళ్ళ అకాడమిక్లో, ఇన్నోవేషన్స్లో, ఇవి కూడా కొంచెం వర్కౌట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అది కూడా పెట్టుకోండి. అల్టిమేట్గా రేటింగ్ చేసినప్పుడు ఫంక్షనరీ అండ్ యూనిట్ అండ్ రేటింగ్. మ్యాథ్స్ టీచర్ని చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నారు, ఓవరాల్ చేస్తున్నారు. ఓవరాల్ చేసినప్పుడు దట్ ఈస్ ది కలెక్టివ్ రేటింగ్ ఆఫ్ ది టీమ్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ రేటింగ్, హెడ్ మాస్టర్ రేటింగ్ చేసి వదిలిపెడుతున్నారు, అది కాదు. 3వది కలెక్టివ్ రేటింగ్. స్కూల్ ఉంది సార్, రేటింగ్ స్కూల్ ఉంది, అది అందరికి వర్తిస్తుంది. ఆల్ టీచర్స్ ఓవరాల్ వర్కింగ్ దేర్, ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఆ కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ ఒకటి రావాలి ఎడ్యుకేషన్లో. వొకేషనల్ కూడా మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి. అక్కడ డిమాండ్ బట్టి డిజిటల్ లెర్నింగ్ స్కిల్స్ అన్నీ మీరు తీసుకురావాలి. ప్రైవేట్ పీపుల్ ముందుకు వచ్చి ఎవరైతే వస్తారో స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ముందుకు రావాలి. హెల్త్లో చాలామంది ముందుకు వస్తున్నారు. ఆర్ ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ కూడా పెట్టాలి. సొసైటీలో రిక్వైర్మెంట్ ఉండేటివన్నీ కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ పెట్టుకొని, అది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ అతనికి ప్రొడక్టివిటీ పెరిగేది ఉండాలి. ఎట్లయితే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాటర్ అంతా కూడా ఎట్లా ప్రొవైడ్ చేస్తారో, మీరు నాలెడ్జ్ని ప్రమోట్ చేసే పరిస్థితి ఉండాలి కంటిన్యూగా. టెక్నాలజీ అండ్ నాలెడ్జ్. ఇప్పుడు నాకు దీంట్లో మీరు తయారు చేశారు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ వర్క్ ఇట్ అవుట్, దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా.